హాయ్ అండి. ఇంకా ఫ్రైడే ఈవినింగ్ రొటీన్ అయితే మీకు చూపిస్తాను. ఈవినింగ్ పెసరట్టు వేసుకుందాం అనేసి పెసరైతే నానబెట్టాను. కొంచెం బియ్యం మినపప్పు వేసి నానబెట్టేశాను. బాగా నానిపోయావి. దాంట్లో కొంచెం పచ్చిమిర్చి అల్లం వేసుకొని గ్రైండ్ చేసి ఈవినింగ్ పూజ అయితే చేసుకోవాలి కాబట్టి పూజ చేసే ముందు అన్ని చేసుకుంటాను. ఇంకా పెసరపిండి అయితే గ్రైండ్ చేసేసాను. సాల్ట్ ఇంకా జీలకర్ర వేసేసి కలిపేసి పక్కన పెట్టేశాను. కొంచెం గిన్నెలు ఉంటే ఆ గిన్నెలు కూడా ఒక రోజులో 6 సార్లైనా గిన్నెలు తోముతున్నాము. అన్ని గిన్నెలు పడుతున్నాయి. ఇంకా మిక్సీ గిన్నె కూడా కడిగేసాను. కడిగేసి పక్కన పెట్టేశాను. ఇప్పుడైతే చట్నీకి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా పెసరట్టుకు గానీ దోశకు గానీ కొబ్బరి చట్నీ వారంలో 3 సార్లు కొబ్బరికాయ కొడతాం. మరి ఆ కొబ్బరికాయ ఇంకా బయట పడేసే కన్నా ఇంకా పొట్టలో పడేస్తే ఎక్కువ శాతం నేను కొబ్బరికాయ చట్నీకే యూజ్ చేస్తాను. 6 లోపే అన్ని పనులు అయితే కంప్లీట్ చేసుకొని 6 కల్లా స్నానం చేసేసి దీపం పెట్టేసి అగరబత్తులు వెలిగించేసి దండం పెట్టి ఈ లోపు చట్నీ తాలింపు పెట్టేసి ఇంకా వెళ్ళాను కదా. ఇప్పుడైతే చట్నీ అయితే చల్లగా అయిపోయింది. ఇప్పుడు మిక్సీ గిన్నెలో కొంచెం సాల్ట్ వేసేసి గ్రైండ్ చేసి బయట వాళ్ళు ఎవరైనా వచ్చారనుకోండి అప్పుడైతే చట్నీకి పోపేస్తాను. ఇంట్లో కాబట్టి ఇంకా పోపే వేయనం అనమాట. ఇంకా అలానే తినేస్తాను. పోపు ఏదో గార్నిష్ కోసం వేస్తాం గానీ ఇంకా పోపు వేస్తే చట్నీకి టేస్ట్ వచ్చేస్తుంది అనేసి నేనైతే ఇంకా చట్నీ గ్రైండ్ చేసేసి ఒక పక్కన అయితే పెట్టేసి ఇంకా పెసరట్టు అయితే వేసుకున్నాను. ఒక ఆనియన్ పెసరట్టు, ఒక ప్లెయిన్ పెసరట్టు అయితే వేసుకున్నాను. ఇంకా దాంతో పాటు పన్నీర్ కర్రీ పొద్దున్న చేసింది కొంచెం ఉండేదన్నమాట. ఇంకా పెసరట్టుతో టేస్ట్ చేద్దాం ఎలా ఉంటుంది ఏంటనేసి కొంచెం వేసుకున్నాను. టిఫిన్లకి ఎప్పుడు చట్నీయే బాగుంటుంది. పూరి చపాతీకి గానీ పన్నీర్ కర్రీ బాగుంటుంది. ఇంకా 6-6:30 కల్లా నా డిన్నర్ అయితే అయిపోయింది. ఆనియన్ పెసరట్టు ఒకటి, ప్లెయిన్ పెసరట్టు అయితే ఒకటైతే తినేసాను. ఫ్రైడే ఈవినింగ్ రొటీన్ ఇలా ఉంటుంది అనమాట. మీకు గనక నచ్చినట్టయితే ఒక్క లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. బాయ్ బాయ్.